దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు బాగున్నారా? దేవుని మహాదయని బట్టి దేవాది దేవుడు రాత్రికాల సమంతా ఆయన రెక్కల చాటును భద్రపరిచి ఈ ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించారు. రండి పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 75వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును, యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను. దేవునికి మహిమ కలుగును గాక. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురం చేస్తాను అని కీర్తనకారుడు ప్రభుని స్తుతిస్తున్నాడు. నేను నిత్యము ఆయనను కీర్తిస్తాను. నిజమే ప్రియమైన దేవుని పిల్లరా, లోకంలో పరిస్థితులు ఎట్లా ఉన్నా, మన జీవితాల్లో పరిస్థితులు ఎట్లా ఉన్నా, మనం ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్తుతించినట్లయితే, నిత్యము ఆయనను కీర్తించినట్లయితే ఖచ్చితంగా దావీదు దేవుణ్ణి కీర్తించాడు, దేవుడిని స్తుతించాడు. స్తుతించినటువంటి దావీదు యొక్క జీవితంలో దేవుడు అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేశాడు. నిజమే, ఎటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఎదురైనా మనం ఎల్లప్పుడూ కూడా ప్రభువుని స్తుతిస్తూ ఆయనను కీర్తించగలిగినట్లయితే ఖచ్చితంగా ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి దీవెనకరమైనటువంటి కార్యాలని మన జీవితాల్లో చూడగలుగుతాం. కనుక అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నేనైతే ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్తుతిస్తాను, నిత్యము ఆయన సన్నిధిని కీర్తిస్తాను అని చక్కటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనము కూడా ఇటువంటి విశ్వాస జీవితాన్ని మనము కలిగి ఎల్లప్పుడూ ప్రభువుని కీర్తిస్తూ స్తుతిస్తూ ఆయన సాక్షులుగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచాలని, అటువంటి విశ్వాస జీవితాన్ని దేవుడు మనకి సమృద్ధిగా అనుగ్రహించాలని ఈ చిన్న మాట ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు అటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, కృపామయుడమైన మా దేవా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అటువంటి విశ్వాస జీవితాన్ని మాకందరికీ దయచేయండి. మా గ్రామాన్ని దీవించండి, సంఘాన్ని దీవించండి, మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకొని రాష్ట్ర ప్రజలందరినీ దీవించండి. అధికారులను అనధికారులను కూడా జ్ఞాపకం చేసుకొని సమయోచితమైన జ్ఞానాన్ని వారికి దయచేయండి. బిడ్డలు చేస్తున్న వ్యవసాయములను, చేతి పనులను, వ్యాపారములను, ఉద్యోగములు కూడా దీవించండి, ఆస్వాదించండి. ఈ దినాన్ని చక్కటి కార్యక్రమాలు చేసి నేను గణపరుస్తున్న వారిని కూడా గణపరచండి. అయ్యా, ఎవరే సమస్యలతో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో వారందరినీ ఆ సమస్యల నుండి విడిపించండి. మంచి ఆరోగ్యము, బలమును, శక్తిని దయచేయండి. మా దేశాన్ని, ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని నెమ్మది, క్షేమమును దయచేయండి, సమాధానాన్ని దయచేయండి. ఆయా దేశాల్లో, రాష్ట్రాల్లో ఉన్న మా ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాలను దీవించండి. వారి విడిచి వెళ్ళిన వారికి నీ కాపుదల, మీ భద్రత దయచేయండి. నెమ్మది, సమాధానమును వారికి తోడుగా ఇచ్చి వారి జీవితాల్లో మంచి ఆశీర్వాదాలు దయచేసి మీరే కృప ద్వారా గొప్ప కార్యాలు జరిగించి మీరు మహిమ పొందమని దేవ ఉదయకాల సమయాన్ని మరొక్కసారి మీ పాదాలకు అప్పగించుకుంటూ ఈ దినాన్ని ప్రారంభిస్తూ ఉండగా ఆశీర్వదించి ఆరోగ్యం ఇచ్చి నడిపించి మహిమా ఘనత ప్రభావాలు పొందుదరని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి మీకు సమర్పణ చేస్తూ ఈ దినాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.